మహాగఠబంధన్ తరపున సీఎం క్యాండిడేట్ గా తేజస్వి యాదవ్ ని ప్రకటించేశారు. మరి మీ సంగతేంటని ఎన్డీఏని ఈ ప్రతిపక్షాల కూటమి ప్రశ్నిస్తోంది. అంతేకాదు కులాల లెక్కల్లో తామే ముందున్నామని, బీహార్ పునర్నిర్మాణం తమతోనే సాధ్యమంటూ అట్టహాసంగా ప్రకటనలు చేస్తోంది. ఇంతకీ బీహార్లో ఏ పార్టీ ఏ వర్గానికి ఎన్ని సీట్లొచ్చాయో ఓసారి చూద్దాం. సీఎం క్యాండిడేట్ గా తేజస్వి యాదవ్ ని ప్రకటించిన ఎంజీబీ. డిప్యూటీ సీఎం క్యాండిడేట్ గా సహానీ పేరు. బీహార్ కూటముల మధ్య కురుక్షేత్రం, కులక్షేత్రం. బరిలో యాదవ ముస్లిం వర్గాలకే ఎక్కువ టికెట్లు. మహాగఠబంధన్ ఎట్టకేలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ని ప్రకటించింది. ఈ మేరకు కూటమి పక్షాలు ఒక ప్రకటన చేశారు. అయితే 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న బీహార్లో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతున్నాయి. బీహార్లో ఓబీసీ, ఎస్సీ, ముస్లిం వర్గాలు కలిపి 80% పైగా ఉన్నారు. వీరి మద్దతే ఎవరికి అధికారం వస్తుందో నిర్ణయిస్తుంది. రెండు 2020లో ముస్లిం ఓట్లలో 76% మహాగఠబంధన్ కు రావడం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అగ్రకులాలుగా చెప్పే వర్గాల శాతం తక్కువే అయినా రాజకీయంగా ప్రభావం చూపుతూనే ఉన్నాయి. పట్టణాల్లో ఎన్డీఏ పాలనపై కొంత సంతృప్తి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వరదలు, వ్యవసాయ సమస్యలు, ఉపాధి కొరత కారణంగా రైతులు ప్రభుత్వంపై విసిగిపోయారు. మహిళల విషయంలో మద్యం నిషేధం నితీష్ కు మద్దతు తెచ్చినా ఈసారి అది ఏ వైపు వెళ్తుందో స్పష్టంగా తెలియడం లేదు. బీజేపీ డిజిటల్ ప్రచారంలో ఆధిపత్యం సాధించింది. గ్రామస్థాయి కార్యకర్తల బలమైన నెట్వర్క్ కూడా వీరికి అనుకూలం. ఆర్జేడీ ఈ విషయంలో వెనకబడి ఉంది. జన్ సురాజ్ పట్టణ యువతలో డిజిటల్ మీడియాతో పాపులర్ అవుతున్న గ్రామీణ ఓటర్లపై దాని ప్రభావం పరిమితంగానే ఉంటుంది. 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనుండగా 74 పార్టీలు బరిలో ఉన్నాయి. 2 ప్రధాన కూటముల విషయాన్ని పక్కన పెడితే ఆమ్ ఆద్మీ, జన సురాజ్ మాత్రమే మొత్తం సీట్లకు పోటీ చేస్తున్నాయి. క్యాండిడేట్ల వర్గాలను చూస్తే ఆర్జేడీ 24 మంది మహిళలకు సీట్లనిచ్చింది. కాంగ్రెస్ 5గురికి కేటాయించగా జేడీయూ, బీజేపీ చెరో 13 మంది మహిళలను అభ్యర్థులుగా నిలిపాయి. కులాల పరంగా చూసినప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ 51 మంది యాదవులకు, 19 మంది ముస్లింలను, 14 మంది ఓసీ కులాల వారిని బరిలో నిలిపింది. మిగిలిన సీట్లలో 11 మంది కుష్వాహా వర్గాల వారికి కేటాయించింది. బీజేపీ 30 మంది ఓబీసీలకు, 10 మంది ఈబీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి 12 మందికి టికెట్లను కేటాయించింది. ఒక్క ముస్లిం క్యాండిడేట్ను కూడా బీజేపీ బరిలో ఉంచలేదు. ఇక జేడీయూ 37 మంది ఓబీసీ, 22 మంది ఈబీసీ, 16 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. 4 ముస్లిం అభ్యర్థులను జేడీయూ బరిలో ఉంచింది.